మీకు నేను నటించడం ఏమిటి? అశోక్ వర్మ ఆస్తి నువ్వు కొట్టేయాలనుకున్నావా లేక మీ అమ్మ కొట్టేయాలనుకుందా? ఆ అమృతే నా మేనకోడలు 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 ఆ అమృతే నా మేనకోడలు. అర్థమైందా? బాగుపడాలనే ఉద్దేశం ఉంటే బ్రోకరిజం మానే, బతకాలనే ఆలోచన ఉంటే అమృత గురించి మాట్లాడడం మానే. ఇంకా నీకు భూమి మీద 4 మెతుకులు రాసున్నాయనుకుంటే నా కంటికి కనిపించడం మానే. వెళ్ళరా బయటికి. నీకో చిన్న క్లారిటీ ఇస్తాను. ఈ రోజు మా విడాకుల కేసు కోర్టుకొస్తుంది. కానీ నా భర్త ఈ రోజు నన్ను కోర్టుకి రమ్మనలేదు. రోజులాగా విడాకుల గురించి గొడవపడలేదు. అది ఎవరి వల్లో తెలుసా? అమృత వల్ల. కోర్టులో సాల్వ్ కావాల్సిన ప్రాబ్లంని ఇంట్లోనే సాల్వ్ అయ్యేలా చేసిన అమ్మాయి. దట్ ఈజ్ అమృత. గెట్ అవుట్. హలో, మీ ఇంటి బ్యాక్ యార్డ్లో ఉన్నా. హలో మిస్టర్, ఏంటి అర్జెంటుగా కలవమన్నారు? అయినా అర్చన చంపడం అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు నువ్వు అర్చన చంపాల్సిన అవసరం లేదు. నేను నా డీల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఏంటి క్యాన్సిల్ చేసుకుంటున్నారా? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. చిన్న మిస్అండర్స్టాండింగ్తో రాంగ్ డెసిషన్. అర్చన నా మేనకోడలు. అర్చన మీ మేనకోళ్ళు అనే విషయంలో మీకు క్లారిటీ అవసరం అనుకుంటున్నాను. నేను క్లారిటీగానే ఉన్నాను. అర్చన మా ఇంటి మేనకోడలు. నువ్వు అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఇష్టం. డీల్ క్యాన్సల్. బాయ్. వీడేంటి అమృతాన్ని నా మేనకోళ్ళు అంటున్నాడు? పైగా క్లారిటీ ఉందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. డీల్ క్యాన్సిల్ అయిందిగా, అవన్నీ మనకెందుకులే. ఇంకొకసారి ఎప్పుడు ఇక్కడికి రావద్దు. అర్థమైందా? అర్థమైంది మేడం. వెళ్ళు. శర్వాణికి నా మీద నెగటివ్ ఆలోచన రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? కిల్లర్ని పక్కనే పెట్టుకొని అమృత నాకేం తెలీదని అంటుంది. చాచా, పిచ్చిదన్లా నేను అమృత గురించి నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నాను? ఏదైనా ఉంటే తనే చెప్తుందిగా. మా శర్వాణి ఏ విషయమూ నా దగ్గర దాచదు. నా సైట్ నుంచి ఏదైనా మిస్టేక్ జరుగుంటుందా?
ఏం జరుగుంటుంది? అమృత కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డ నేను అన్నీ తెలిసి అమృత ముందిలా ఛ! నేను చేసిన పనికి తనెంత బాధపడుతుందో ఏమో. శర్వాణి నన్నేదో అడగాలని అడగలేక చాలా బాధపడింది. మా శర్వాణి బాధపడేంత మిస్టేక్ ఏం జరుగుంటుందబ్బా? ఐఎమ్ సారీ అమృత, ఏదో జరిగింది. ఐఎమ్ సారీ శర్వాణి. అమృతకి ఫోన్ చేస్తే? అవును, అసలు మా శర్వాణికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. పైగా తనకి అనీసీగా ఉందని చెప్పింది కదా. అమృతని హట్ చేసింది నేను. ఫోన్లో సారీ చెప్తే బాగోదు. నేనే వెళ్ళి కలుస్తాను. నా పిచ్చి కాకపోతే ఇంత ఫ్రెండ్షిప్ ఉన్న మా మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి? అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకుంటున్నాను. అంతా నాది మిస్టేక్. నేనే అనవసరంగా ఏదేదో ఊహించేసుకున్నాను. అమృతకి నేనేంటో తెలుసు, నాకు అమృత ఏంటో తెలుసు. ఛ! సిల్లీగా బిహేవ్ చేస్తున్నానే. శర్వాణిని కలిసి అన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలి. ఇంకోసారి అమృత దగ్గర ఆ కిల్లర్ టాపిక్ తీసుకుని రాకూడదు. ఏదైనా ఉంటే తనే చెప్తుంది కదా. అమ్మా, డాడీ, డాడీ ఒకసారి ఇలా రండి. ఏంట్రా? ముందు రండి, నేను చెప్తాను. రవి, రండి ముందు. ప్రమిళ, ప్రమిళ, రా ప్రమిళ. ఏమండి? బయట చూడు, కమాన్. అదిగో ప్రమిళ, అటు చూడు, అదిగో, కమాన్.
శ్రావ్య అమృత, ఇంతకాలం నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేకపోయాను. నీ గురించి ఆలస్యంగా అర్థం చేసుకున్నానమ్మా. మా అత్తా కోడళ్ళిద్దరినీ కలపాలని నువ్వు పడ్డ స్ట్రగల్ని గుర్తు చేసుకుంటేనే నాకు చాలా బాధనిపిస్తోంది. ఏంటి ప్రేమిలా ఈ కన్ఫ్యూజన్? ఈ అమ్మాయి నేనే అర్చనని చెప్పింది నాకు. ఇప్పుడు నువ్వేంటి తను అమృత అంటున్నావు? అత్తయ్య చెప్పింది నిజం అంకల్. నేను అమృతనే. అర్చన కోసమే ఇక్కడికొచ్చాను. నువ్వు అమృతం అయితే మరి అర్చన ఎక్కడుందమ్మా? అర్చన ఎక్కడుందని చెప్పమంటారు అంకల్? వెళ్ళిపోయింది. మనందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. మనమందరం కలిసి చేతులారా అర్చన్ని దూరం చేసుకున్నాం అంకల్. పాపం అర్చన ఒక పక్క చావతో పోరాడలేక, మరొక పక్క జీవితంతో పోరాడలేక, నా అత్త కావాలి, నా రక్త సంబంధం కావాలి అని ఆరేట పడి పడి పాపం ఎక్కడికో వెళ్ళిపోయింది. పిచ్చిదంకల్. అమృత, నాకు మా అత్తయ్య ఒడిలో పడుకొని కన్ను ముయ్యాలనుంది. మా అత్తయ్యని తీసుకొస్తావా అని నన్ను దీనంగా ప్రాధేయపడి అడిగింది. ఒక పక్క అర్చనని కాపాడుకోలేక, మరొక పక్క మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకువెళ్ళలేక నేను ఊడిపోయాను. అర్చనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. అర్చన, ఎక్కడున్నావు అర్చన? అమృత, ఓడిపోయింది నువ్వు కాదమ్మా, నేను. నువ్వు గెలిచి మా అర్చనని గెలిపించావు. ఇదిగో నా కూతురు. దీన్ని ఏ రోజు ఇలా సాంప్రదాయంగా చూడలేదమ్మా. ఇదిగో నా కొడుకు. వీడు ఏ రోజు తాగి తూలకుండా స్ట్రైట్ గా నిలబడింది లేదమ్మా. నా భర్త నన్ను ప్రమీల అని ప్రేమగా పిలిచి 20 ఏళ్ళవుతోందమ్మా. ఈ రోజు పిలిచాడమ్మా ప్రమీల అని. నేను, మా ఆయన, పిల్లలు మేమందరం నీ నీడలో నిలబడ్డామమ్మా. నా ఫ్యామిలీ అంతా ఇప్పుడు నీ వైపే చూస్తోందమ్మా. నువ్వే గెలిచావు అమృత. నువ్వు గెలిచి మా అర్చనను గెలిపించావు. మా అమ్మ చెప్పింది నిజం అమృత. మేము పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ ఏడవని రోజంటూ లేదు. నువ్వొచ్చాకే మా అమ్మ ఏడవడం మానేసింది. మా డాడీ కూడా మారిపోయాడు. అత్తా, నేను ఈ ఇంటికొచ్చిన రోజే నీ కన్నీళ్లలో నాకు మా అమ్మ కనిపించింది. అంకుల్ కోపంలో నాకు మా నాన్న కనిపించేవారు. కానీ
అర్చన మాట్లాడే ప్రతి మాటలు నాకు తన చావే కనిపించిందత్తా. ఓదార్చడానికి నా దగ్గర మాటలు చాలక నేను నా ఇంటికి తీసుకెళ్లి అర్చన్ని సంతోష పెడదామనుకున్నాను. తను కావాలి అని ఆరాట పడుతున్నప్పుడు మీరు దూరమయ్యారు. ఇప్పుడు మీరే కావాలి అనుకుంటున్నప్పుడు అర్చన దూరమైంది. పాపం అర్చన ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. అర్చన కోసం, నా ఆత్మ కోసం వెతికించిన ప్లేస్ అంటూ లేదు. వెతుకుతూనే ఉన్నావు. చాలా బాధగా ఉందత్తా. అమృత, ఏ అర్చన కోసమైతే ఇదంతా చేశాను, ఇప్పుడు ఆ అర్చనే లేదు. అలాంటప్పుడు నేను గెలిచానని ఎలా సంతృప్తి పడమంటావత్తా? అమృత, అర్చన చెబితేనే నువ్వు తన బాధ్యతగా ఇక్కడికొచ్చావని నువ్వనుకుంటున్నావు. ఏ రోజైతే మా నాన్న అంత్యక్రియలు నీ చేతుల మీదుగా జరిగిపోయాయో ఆ రోజే నువ్వు మా రక్త సంబంధం అయిపోయావు. నువ్వు మా ఇంటి మనిషివైపోయావు. నా మొండితనంతో నేను నీ మీద చేయి చేసుకుని ఈ ఇంటి నుంచి గెంటేసినప్పుడే మన మధ్య ఒక బంధుత్వం ఏర్పడిందమ్మా. నాకిప్పుడు అర్చనెంతో నువ్వు అంతేనమ్మా. నువ్వు అర్చన మేనత్త కోసం వచ్చావని నేను అనుకోవడం లేదు. నా మేనకోడలుగా మా ఇంటికొచ్చావనుకుంటున్నాను. ఇంతకాలం నేను మూర్ఖంగా ఆలోచించి పెద్ద తప్పు చేశాను. కనీసం కన్న తండ్రి చనిపోయాడని తెలిసా కూడా నాలో ఏమాత్రం చలనం రాలేదంటే నేనెంత మూర్ఖంగా ఆలోచిస్తున్నానో నాకర్థమైందమ్మా. నా మేనకోడలు అర్చనే వచ్చి, అత్త నేను చావబోతున్నాను, నన్ను నమ్మత్తా అని ప్రాధేయపడి అడిగినా దాని మనసు అర్థం చేసుకోలేక దాన్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు నాకు మిగిలిన ఏకైక ఆధారం నువ్వు. నిన్ను కూడా నేను దూరం చేసుకోలేనమ్మా. ఈ రోజు నుంచి నాకు అర్చన, అమృత ఇద్దరు రెండు కళ్ళు. నాకు అర్చన కావాలి, అమృత కావాలమ్మా. ప్లీజ్ అత్తా, మీ కష్టాలు తీరాయి. మీ భర్త, మీ పిల్లలు అంతా ఇప్పుడు మీ పక్కనే నించున్నారు. నేను మీకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. అర్చన ఎక్కడున్నా తనని కాపాడుకొని మీ ఇంటికి తీసుకొస్తాను. ఆల్రెడీ నేను మా సర్వాణి ఆపల్లోనే ఉన్నాము. ఈలోపు అర్చనకి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. పదండి. ఎక్కడికమ్మా? అదేంటత్తా, మీ పుట్టింటికి, అశోక్ వర్మ గారింటికి. మీరంతా ఉండాల్సింది ఇక్కడ కాదు, ఆ ఇంట్లో. పదండత్తా. అదేంటమ్మా, నేను అశోక్ వర్మ గారింటికి రావడమేంటి? అత్తా, మీరా ఇంటి వారసురాలు. మిమ్మల్ని తీసుకొస్తానని అర్చనకి మాటిచ్చాను. అమ్మా అమృత, ఇంతకాలం నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. మా నాన్నను దూరం చేసుకున్నందుకు బాధపడుతున్నాను. కానీ నేనిప్పుడు అక్కడికొచ్చి ఆ ఇంటి వారసత్వాన్ని స్వీకరిస్తానని ఎలా అనుకున్నావమ్మా? అదేంటత్తా, మీరేం మాట్లాడుతున్నారో నాకంతా అయోమయంగా ఉంది. ఇంకా అర్థం కాలేదా? ఆ ఇంటికి వారసురాల్ని నేను కాదు, నువ్వు. నేను వారసురాలేంటత్తా? అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎప్పటికీ మా అమృతే వారసురాలవుతుంది గాని ఈ ప్రమీలాదేవి కాదు. అవునమ్మా, నేను నీకు అక్కడే చెప్పాను. నాకు అశోక్ వర్మ గారి ఆస్తి వద్దన్నాను. మా కుటుంబం మాకుంటే చాలు అన్నాను. కోట్ల కంటే విలువైన కుటుంబం నాకిప్పుడుంది. అది చాలమ్మా నాకు.
కూడా అలా మాట్లాడకండి. అక్కడ మీకోసం అమృత, నా పుట్టింటి నుంచి అనురాగాల్ని ఆప్యాయతల్ని కోరుకుంటున్నాను కాని ఆస్తిపాస్తుల్ని కాదమ్మా. అయినా నా మేనకోడలు అమృత ముందు ఎంత ఆస్తి ఉన్నా ఎంత స్టేటస్ ఉన్నా నాకవసరం లేదమ్మా. ఆ కుటుంబ వారసురాలివి నువ్వే అని మా నాన్న నిర్ణయించారు. మా అర్చన నిర్ణయించింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీకున్న అర్హతలో 1% కూడా మాకెవ్వరికీ లేదు. పదమ్మా, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. రండి. త్వరగా రమ్మా, ఆకలేస్తోంది.